అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు లోక్సభలో ఆమోద ముద్ర పడింది సార్. అమరావతిని ఇక మీదట ఎవరు టచ్ చేయలేరు, రాజధాని ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు, ఇది చాలా చారిత్రాత్మకమైన బిల్లు అంటూ చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు. 3 ముక్కలాట, 3 రాజధానులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్ గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోద ముద్ర పడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. On this historic occasion of the Amaravati bill being passed in the Lok Sabha, I extend my heartfelt congratulations to the 5 crore citizens of Andhra Pradesh అని చెప్పేసి ఇక మంత్రి లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. టుడే in the Lok Sabha, as the bill to declare Amaravati as our rightful capital was passed, I listened to Pemmasani Garu speak and I couldn't hold back my emotions. This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears అని చెప్పేసి. అండ్ లోక్సభలో ఈ బిల్లు పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కూడా మాట్లాడారు. ఒకసారి పురంధేశ్వరి బైట్. So when AP was bifurcated or Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh needed a new administrative center. Amaravati, sir, keeping in mind its spiritual, its historical as well as its religious significance in mind, was actually identified to be the capital of our state. Sir, Telangana began its journey with Hyderabad as a capital, sir, which was ready, functional and globally recognized, but Andhra Pradesh did not have a capital, have a secretariat, an assembly or administrative ecosystem. Sir, on the 8th of February 2014, sir, that should be considered a black day in the annals of Indian parliamentary history, because it was on that day, sir, that the doors were shut, the cameras were shut down, there was no healthy discussion, but yet a state was bifurcated on the floor of the house, sir. The people of Andhra Pradesh, the 5 crore people of Andhra Pradesh, they accepted the loss peacefully and constitutionally, keeping the nation's interest in mind. That quiet dignity, sir, laid the emotional foundation for our capital, Amaravati. So when AP was bifurcated, సో భారతీయ జనతా పార్టీ అంటోంది ఈ బిల్లు చరిత్రాత్మకము అని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు ఇక ఎవరు కూడా అమరావతిని టచ్ చేయలేరు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి కూటమి నేతలంతా కూడా చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితి సార్. అమరావతికి చట్టబద్ధత, మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. మరి ఎందుకు చట్టబద్ధత చేయలేదు? సో డే 1లో ఎందుకు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చాడు 3 రాజధానుల ఆట ఆడి. ఇవాళ అమరావతి ఆయన మళ్ళీ వస్తే ఎక్కడ దీన్ని మళ్ళీ అమరావతిని ఆపేస్తాడో అనే అనుమానము, భయము సమాజంలో కలిగింది కనుక దాన్ని అడ్రస్ చేస్తూ ఒక పొలిటికల్
టాక్టిక్ లాగా ఈ అమరావతికి చట్టం చేశారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజధాని అనేది ఒక పొలిటికల్ డిసిషన్. చట్టం అనేది ఇప్పుడు ఎలా చేశారో రేపు కూడా మళ్ళీ చేయొచ్చు. సో ఇది ఒక రకమైన ఫిక్షన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏదో సంథింగ్ అద్భుతం జరిగింది అని. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల తీసుకున్న వైఖరి ఖచ్చితంగా రాష్ట్రానికి వినాశకర వైఖరి, ఆయన పార్టీకి కూడా నష్టం తెచ్చిన వైఖరి. ఆ వైఖరి నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నారు. అందువల్ల అమరావతి పైన జగన్ వైఖరిని నేను ఎక్కడా సమర్థించడం లేదు, ఎప్పుడూ సమర్థించలేదు. కానీ అదే సమయంలో ఈ తతంగం అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రాజకీయపరమైన లక్ష్యంతో చేస్తున్నారు. ఒక అభూత కల్పన, అంటే ఎవరు దీన్ని ముట్టుకోలేరు. నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఇది రెండవసారి సవరించారు. మొదటిసారి సవరించి మీకు పోలవరం ముంపు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలించారు. ఇప్పుడు రెండవసారి సవరించి అమరావతి రాజధాని అన్న పదాన్ని చేర్చారు. మూడోసారి సవరించరాదని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? సో ఎందుకంటే ఇది ప్రజల ఎమోషన్స్తో ఒక అభూత కల్పనలు రాజకీయాలు ఆడుతూ ఉంటాయి. మీకు క్లియర్గా గుర్తుండే ఉంటుంది రవిశంకర్ గారు, రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే రకమైన రాజకీయం ఆడారు. అసలు రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును అడ్డుకుంటాం మేము, అసలు ఎన్నిసార్లు చెప్పారు మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని ఒకరు, తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైనే తేలుతుంది అని ఇంకొకరు, అసెంబ్లీలో మేము ఆపేస్తామని అన్ని అబద్ధాలు చెప్పి సీమాంధ్ర ప్రజలు మోసం చేశారు. ఎందుకు నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్ర శాసనసభకు ప్రమేయమే లేదు. ఇది పార్లమెంట్ బిల్లు ద్వారా రాష్ట్రాన్ని విభజిస్తుంది. ఆ బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి మాత్రమే పంపిస్తారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పార్లమెంటు పట్టించుకోవాల్సిన లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు రూలే లేదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం. మీరు ఎలా ఆపుతారు అని అడిగితే అప్పుడు ఎమోషన్స్ ఎట్లుండే అంటే ఎందుకు ఆపలేరు అన్నట్టుండే. ఆపారా మరి? సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎమోషన్స్ ఏంటంటే ఈ సవరణ వల్ల, ఈ చట్ట సవరణ వల్లనే ఇక అమరావతిని ఎవరు ముట్టుకోరని. నాకు నిజంగా అర్థం కాని లాజిక్. ఎవరైనా లా మేకింగ్ తెలిసిన కామన్ సెన్స్ ఉన్నాడని చెప్తాడు. చట్టాలు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించారు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీలో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చింది ఇందిరాగాంధీ. జనతా పార్టీ వచ్చాక దాన్ని మళ్ళీ సవరిస్తూ దాదాపు అన్నిటినీ, ఏదో ఒకటి రెండింటి మినహా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టోటల్గా అండూ చేశారు. అంటే రాజ్యాంగ సవరణనే అండూ చేయగలిగినప్పుడు చట్టాలు మార్చుకోలేరా? అందువల్ల అమరావతిని రాజధానిగా మారుస్తారా మార్చరా అనేది పొలిటికల్ క్వశ్చనే. మార్చాలని నేనేమనడం లేదు, మార్చకూడదని అంటున్నా. కానీ ఈ ప్రత్యేకంగా చట్ట సవరణతో ఏదో అద్భుతం జరిగినట్టుగా ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. అది నిజం కాదు అని చెప్పేది మొదటిది. రెండవది, మీరు ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు అన్నారు, ఎందుకంటే అది చట్టంలో లేదు కనుక అన్నారు. మరి ఇప్పుడు చట్టంలో లేని దాన్ని మీరు చేర్చారు కదా అమరావతిని, చట్టంలో లేని దాన్ని పోలవరం ముంపు మండలాలని మళ్ళీ చేర్చారు కదా. ప్రత్యేక హోదాను కూడా సవరిస్తూ ఇదే చట్ట సవరణలో ప్రత్యేక హోదా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా. దీనికి అప్పుడు నీకు ఎక్కడ లేని అడ్వాంటేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు సప్లిమెంటరీ, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. దానికి ఒక రకంగా ఏది అడ్డు కాదు. అందువల్ల మీరు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకోవటానికి ప్రత్యేక హోదాను గనక విభజన చట్ట సవరణలో చేరిస్తే, ఇప్పుడు అమరావతి రాజధాని పెట్టారు, సంతోషం. దాంతోపాటు ప్రత్యేక హోదా కూడా యాడ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అన్ఫార్చునేట్లీ మన ఎంపీలు అడుగుతలేదు. ఎవరు అడిగారు తెలుసా? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. శివసేన ఉద్ధవ్ ఠాకరే సభ్యుడు అడిగాడు. ఆఖరికి తెలుగు బిడ్డలు అడుగుతలేరు, తెలుగు సభ్యులు అడుగుతలేరు. ఎంత అన్యాయం చూడండి. ప్రత్యేక హోదా అసలు కంప్లీట్ అడగడమే మానేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ధర్మ పోరాటాలు చేశాడు నరేంద్ర మోడీ పైన. ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు ఈ ప్యాకేజ్ అంటూ పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా హిందీలో గర్జించారు. ఏమైంది మరి? ఇప్పుడు కనీసం అడగటానికి కూడా మొహమాట పడితేట్లండి. అదే మాకు కూడా ఇప్పుడు రాజధాని చట్ట సవరణ ద్వారా తెచ్చారు, చాలా సంతోషం. అలాగే ప్రత్యేక హోదా కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అని ప్రత్యేక హోదాను చట్టంలో చేరితే ఏంటి ఇబ్బంది? మీకు ఎందుకు అభ్యంతరం చెప్పండి. ఫైనాన్స్ కమిషన్ అడ్రాదు కదా ప్రత్యేక హోదా చట్టంలో చేరిస్తే.
ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్తో సంబంధం లేదు నిజంగా చెప్పాలి. పోనీ ఉందనుకుందాం, ఆ వాదన పెట్టారు కదా. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసింది కనుక మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు కనుక దాన్ని ఆ ఇబ్బందిని తొలగించడానికి ప్రత్యేక హోదాను ఇదే విభజన చట్ట సవరణలో చేర్చండి. ఇప్పుడు కొత్తగా మీరు అమరావతికి చట్ట సవరణ చేసి ఏం సాధించారు? కొత్తగా 50,000 కోట్లు ఇచ్చింది ఆ కేంద్రం, ఏమన్నా ఏం తేడా వచ్చింది? ఇప్పుడు జగన్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మళ్ళీ చేయలేనా అని ఓపెన్గానే అన్నాడు. చట్టం కూడా అదే చెప్తుంది, చట్టాన్ని ఎవరైనా మళ్ళీ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అంటే రాని దాన్ని వచ్చినట్టుగా చూపెడుతున్నారు. కానీ కాంక్రీట్ గా ఇదే చట్ట సవరణలో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా కూటమి నేతలు. అన్ఫార్చునేట్లీ వైసీపీ కూడా ఆ అంశాన్ని వదిలేసి వాళ్ళు ఎటో పోతున్నారు తప్ప వాళ్ళు కనీసం ఒక చట్ట సవరణ చూసించాల్సి ఉండే. మరి చూసించాలో లేదు, ఎక్కడ పత్రికలు అయితే రాలే మరి. సో వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వాకౌట్ చేయడం కన్నా నిలబడి ప్రత్యేక హోదాను కూడా ఇందులో చేర్చింది. వాళ్ళు మోడీకి బీజేపీకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కనుక దాని గురించి నొక్కి చెప్పరు. అసలు ఎవరు అడగాలి? కూటమి నేతలు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రత్యేక హోదా మీద నాకు ఎంపీ లేరు, మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? మన అందరం మీరు ఒక్కసారి మీ ఎంపీలు మొదలు పెట్టండి, నేను దేశమంతా తిరిగి మద్దతు కూడా కడతా అన్నాడు కదా. ఇప్పుడు జనసేన ఎంపీలు అడిగారా? జనసేన ఎంపీ మచిలీపట్నం ఎంపీ అనుకుంటా మాట్లాడారు. ఎక్కడ అడిగారా ప్రత్యేక హోదా చట్టం సవరణలో చట్టానికి సవరణ సూచించారు జనసేన ఎంపీలు? టీడీపీ ఎంపీలు చట్టానికి సవరణ సూచించారా? కనీసం ప్రతిపాదన రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడు. ఎందుకండి మనం రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడే స్థాయికి ఆఖరికి రాష్ట్రంగానే శివసేన ఉద్ధవ్ ఠాక్రే మెంబరు ఆయన రిక్వెస్ట్ చేశాడు, మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, ఇదే రాజ్యసభలో పార్లమెంట్లో హామీ ఇచ్చారు, మీరు అందుకొరకు ప్రత్యేక హోదాను కూడా ఈ చట్ట సవరణలో చేర్చండి అని మరాఠా ఎంపీ అడిగారు, తెలుగు ఎంపీలు అడగరు, కూటమి ఎంపీలు అడగరు. ఎంత అన్యాయమో చూడండి. అందువల్ల మీరు ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదాను కూడా ఇప్పటికి మించిపోలేదు. మళ్ళోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఉంది, మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీర్మానం ఉంది, జగన్ ప్రభుత్వంలో తీర్మానం ఉంది. మరి ఈ తీర్మానాన్ని పట్టించుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని ఎందుకు పట్టించుకోరు? సో మరొక రాష్ట్ర సవరణ చట్టం తెచ్చి దానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్లుగా చట్ట సవరణ చేయండి అని అడుగుతున్నది. దీనికి అభ్యంతరం ఏంటో చెప్పాలి. ఎందుకు మరి కూటమి ఎంపీలు అడగడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక మూడవది, అసలు ఇది ఒక మంచి అవకాశం కదా, 2 గంటల పాటు పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చకు వచ్చింది. ఆ చర్చలో కూటమి సభ్యులు ఎవరైనా ఇందులో విభజన చట్టంలో ఏది అమలు కాలేదు, ఏది అమలైంది, అమలు కానీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారా? ఆశ్చర్యంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళేమో వాకౌటే చేశారు, కూటమి అడిగారా? ఆఖరికి తెలంగాణ సభ్యులు చూడండి, వాళ్ళు అడుక్కున్నారు, మాకు ఎందుకు రావడం లేదు, మాకు ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇస్తలేరు, మాకు జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు, ఏదన్నా ఒక్క ప్రాజెక్టుకు మాకు హామీ ఇచ్చారు కదా, మాకు స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు కదా, అది ఏమైంది, మా స్టీల్ ప్లాంట్ ఏమైంది, మా ఐఏఎం ఏమైంది అని తెలంగాణ ఎంపీలు అడిగారు. ఆంధ్ర ఎంపీలు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఒక్కరు కూడా పట్టుబట్టలేదు, మాట మాత్రం ఏమైనా అడిగారో లేదో కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా మరి మాకు ప్రత్యేక హోదా అన్నారు, మరి విభజన చట్టం ఆమోదించడానికి నాడు ప్రాతిపదిక దేశ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, మీ నాయకులే వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్, పోనీ అది ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా సిఫార్సులు అడ్డం వస్తే ఇప్పుడు చట్టంలో సవరణలో ఇంక్లూడ్ చేయండి, లేదు మాకు మా కడపల స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేయండి, లేదు మాకు విజయవాడ విశాఖ వీటికి ఒక మెట్రో ప్రాజెక్ట్ ఇవ్వండి, పారిశ్రామిక రాయితీలు ఇస్తారని విభజన చట్టంలో పేర్కొన్నారు. మరి ఆ పారిశ్రామిక రాయితీలు ఎప్పుడు ఇస్తారు? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వెనుకబడిన జిల్లాలకు మౌలిక వసతుల కల్పనకి ఇస్తామన్నారు, అది ఏమైంది? విశాఖ రైల్వే జోన్ ఇప్పటికీ దిక్కులేని పరిస్థితిలో ఉంది, ఎందుకు? ఇది అడగాలి కదా మన సభ్యులు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఆఖరి తెలంగాణ సభ్యులు తెలంగాణ గురించి అడుగుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు ఏమైంది నాకు అర్థం కాదు. ఏమంటే ఎమోషన్తో ఎంతకాలం వేస్తారు? సరిగ్గా రాష్ట్ర విభజనలో ఇదే చేశారు. రాష్ట్ర విభజన అడ్డుకుంటాం, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పి ఏది అడగకుండా రాష్ట్రం విడిపోయింది. అప్పుడే అడిగి చట్టంలో కనుక పెట్టించుకోవాల్సిన ప్రత్యేక హోదా ఎవరు అడగలే. జగన్మోహన్ రెడ్డి అడగలే, చంద్రబాబు నాయుడు అడగలే, ఎవరు అడగలే, పవన్ కళ్యాణ్ అడగలే. రాష్ట్ర విభజన చట్టంలోని ఆ రోజే ప్రత్యేక హోదా ఉంటే ఇవాళ అమలు కాకుండా ఆగేదా? పోనీ ఇప్పటికైనా చేర్చచ్చు కదా, సవరణ చేర్చరు. ఈ రాజకీయాలతో ఏమొస్తుంది? ఇది ఏమైనా పొలిటికల్ అటాక్ కొరకు, అంటే జగన్ అనే భూతం వచ్చి అమరావతిని మింగుతుంది అనేది మరోసారి ఎస్టాబ్లిష్ చేయడానికి వాడిన
ఒక తంతుల తప్ప దీంతో కొత్తగా ఒరిగేదేం లేదు. అమరావతి రాజధాని ఈ కూటమి అధికారంలో ఉంటే అమరావతి ఉంటుంది. కరెక్ట్ గా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తే అసలు జగన్ వచ్చి కూడా మార్చలేడు, అంత ఈజీ కాదు. టెంపరీ బిల్డింగ్స్ తో కాలక్షేపం చేశారు 5 ఏళ్ళు కనుక జగన్ కు అవకాశం వచ్చింది. అది లేకుండా మీరు పర్మనెంట్ గా అంతా చేయండి, ఎట్లా మారుస్తారు? ఉదాహరణ కూడా చెప్పాను, తెలంగాణ సెక్రటరియట్ కట్టడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? అదే సెక్రటరియట్ నుంచి ఆపరేట్ చేయడం లేదా? కూడగొట్టాడు దాన్ని ఏమన్నా? దాన్ని ఏం మార్చలే కదా. లేదు నేను ఈ సెక్రటరీ వాడను, మీకు కేసీఆర్ కావాలని కట్టుకున్నాడు అని అన్నాడు రేవంత్ రెడ్డి. సో ఒక్కసారి కనుక మీరు ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తయితే రాజధాని మార్చడం జగన్ తరం కూడా కాదు. మరి అది ఎందుకు అది చేయడం మానేసి ఈ రాజకీయ తంతువులు ఏమొస్తుంది? లేనిది ఏదో ఉన్నది లేనట్టుగా ఉన్నట్టు చూపెట్టడేంది? నిర్దిష్టంగా విభజన చట్టం చర్చకు వచ్చినప్పుడు ఈ విభజన చట్టంలో ఏది అమలైంది, ఏది అమలు కాలేదు? ఇప్పుడు ఉత్తర తెలంగాణ 4 రాయలసీమ ఉమ్మడి జిల్లాలు, పాత 3 ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలు, ఈ 7 జిల్లాలకు ఎంత ఇచ్చారు నిధులు కేంద్రము? ఇది అడగాలి కదా మన ఆంధ్ర ఎంపీలు. అయ్యా మన విభజన చట్టం సవరణ సమయంలో విభజన చట్టాన్ని సమీక్షించాలి కదా, ఇది ఎందుకు అడగరు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇస్తామన్నారు కదా, ఎందుకు అడగలేదు? తెలంగాణ ఎంపీలు మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటన్నారు, మన ఆంధ్ర ఎంపీలు ఎందుకు అడగరు మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటని? తెలంగాణ ఎంపీలు మా ఐఏఎం సంగతి ఏంటి అన్నారు, ఆంధ్ర ఎంపీలు ఎందుకు అడగరు? ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమడగరు? ఇది దానాలు సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా నాకు అర్థం కాని విషయం. ఆంధ్రప్రదేశ్కు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంత మేరకు అమలయ్యాయి, అమలు కాకపోతే ఏ పీరియడ్లో అమలు చేస్తారు, ఇది అడగడానికి ఎందుకు అభ్యంతరం? సో నిజంగా ఆంధ్ర సమాజం అడగాలి తమ ఎంపీలు ఎందుకు మీరు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చట్ట సవరణలు ఇంక్లూడ్ చేయరు? ఇది అడగాలి కదా, మన ఎంపీలు నిలదీయాలి కదా. మోడీ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా తర్వాత అడగటానికి మన ఎంపీలకు ఏం కష్టమో నాకు నిజంగా అర్థం కాదు. సో అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. చట్ట సవరణ, అమరావతి మీద సర్టనిటీ అవసరము, అమరావతిని ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసాన్ని అంగీకరించకూడదు. కానీ అమరావతి ఒక్కటే కాదు కదా ఆంధ్ర డిమాండ్, అది ప్రత్యేక హోదా ఆంధ్ర డిమాండే కదా. వెనుకబడిన ప్రాంతాలకు ఇన్సెంటివ్స్ అనేది ఆంధ్ర డిమాండ్ కదా, స్టీల్ ప్లాంట్ ఆంధ్ర డిమాండ్ కదా, రైల్వే జోన్ ఆంధ్ర డిమాండ్ కదా. ఆ డిమాండ్లన్నీ చట్టంలో ఉన్నాయి కదా. చట్టంలో ఉన్నాయేమో అమలు చేయమని అడగరు, లేనిదేమో తీసుకొచ్చి పెట్టించాలని చూడు మేము చాలా సాధించామని చెప్పుకుంటారు. సో ఎందుకు మరి ఆ చారిత్రక అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్లు? చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలకు ఎందుకు ఇవాళ ఇంత మంచి అవకాశం కదా, చట్ట సవరణ చేసే సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన అద్భుత ధర్మ పోరాటాలకు ఒక అమలు చేయించుకోవడానికి అవకాశం కదా. ధర్మ పోరాటాన్ని ఎందుకు ఇలా అధర్మంగా వదిలేశారు? ప్రత్యేక హోదా ధర్మ పోరాటాలు మర్చిపోయారా? వాటిని ఇప్పుడు ఈ పార్లమెంట్లో చట్ట సవరణ సందర్భంగా ఆ ధర్మ పోరాటం ఎందుకు గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడుకి కానీ, టీడీపీ ఎంపీలకు కానీ, పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లంటూ తిట్టిన తిట్లు ఎందుకు గుర్తు రాలేదు అర్థం కావాలి కదా. అంటే మీ రాజకీయాల కొరకు రాష్ట్ర ప్రయోజనాలు వదలొద్దు కదా. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్న జగన్ ఇప్పుడు ప్లాన్ బి అంటూ ఉన్నారు సార్. అమరావతి ఆచరణ సాధ్యం కాదు కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ అమరావతికి చట్టబద్ధత అనే సవరణ చేసినప్పుడు మావిగన్ ఏర్పాటుకు కూడా సవరణ చెయ్యొచ్చు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సలహా ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి జగన్ 2 బైట్స్ ప్లే చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. మచిలీపట్నం నుంచి ఎంఐ తీసుకోండి. రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణ గురించి మాట్లాడా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా.
ఏ చట్టమైనా కూడా మిథున్ రెడ్డి బయట. This just putting the name and bringing it to Parliament is of no use, sir. We want our concerns, the farmers' interest to be protected. The amount in this bill, the amount what we require for Amaravati, the land, what you are going to do, what is your plan with definite timelines. And we want this camp to be proud, sir. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there is nothing in this. సార్ జగన్ అంటూ ఉన్నారు సార్ మావిగన్ అని చెప్పేసి ప్లాన్ బి అంటూ ఉన్నారు. సో అమరావతికి ఒకవైపు వ్యతిరేకం కాదు అంటూనే ఈ మావిగన్ ప్రపోజల్ ఎందుకు తీసుకొస్తున్నారు సార్ జగన్? ఇప్పుడు అసలు అంటే ఒక రకంగా వైసీపీ గందరగోళం అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ విశాఖ రాజధానికి బాగుంటుంది. అమరావతి వ్యతిరేకం కాదు, మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎందుకు కంకిపాడు ఎందుకద్దు? మావిగన్ కమ్ ఎందుకద్దు? జగ్గాపేట ఎందుకద్దు? మావిగన్ కమ్ జగ్గా. ఇంకా ఇంకా ఆ పక్కన ఉన్న అన్ని ఊర్లు కూడా కలపచ్చు కదా. ఎందుకు తెనాలద్దు? మావిగన్ కమ్ జగ్గా తెనా ఎందుకద్దు? మంగళగిరి ఎందుకద్దు? మావిగన్ జగ్గా కెనా కమ్ తెనా మమ్ అని ఎందుకు అనొద్దు అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపడు, తెనాలి కలపచ్చు, జగ్గయ్యపేట కలపచ్చు, మీకు ఇంకా కంకిపాడు ఆల్రెడీ కలిసిపోయింది కంకిపాడు దాదాపు. మీరు ఇంకా పామర్రు అన్ని కలపచ్చు. ఎందుకున్నది చిలకలూరుపేట ఎందుకు కలపకూడదు? సో అది వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒక క్యాపిటల్ టెరిటరీ వేరు. ఇప్పుడు ఢిల్లీ ఉంది రాజధాని, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని ఉంటుంది, నాయుడా ఇవన్నీ వస్తాయి. సో తప్పేం లేదు. కానీ అది రాజధాని ఎట్లయితే మావిగన్ ఒక సిటీయా? మావిగన్ అనేది ఒక క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఇప్పుడు మీకు అమరావతి రాజధాని అయితే మావిగన్ కెన్ బి ఏ క్యాపిటల్ ఏరియా. ఎందుకంటే క్యాపిటల్ ఏరియాలో కొన్ని ప్రాంతాలకు కలిపి గ్రేటర్ క్యాపిటల్ ఏరియాగా తయారు చేయొచ్చు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లాగా, గ్రేటర్ ఢిల్లీ లాగా, గ్రేటర్ ముంబై లాగా మీరు తయారు చేసుకోవచ్చు, అబ్బంది లేదు. కానీ మావిగన్ అనేది రాజధాని ఎట్లయితే నాకు అర్థం కాని అదొక సిటీ కాదు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతుంది, వేరే నగరం అవుతుందా? అది ఎక్కడన్నా లాజికల్లీ కరెక్టా? ఇప్పుడు నగరం ఎట్లా అవుతుంది? అది ఇట్ బికమ్స్ ఎ టెరిటరీ, క్యాపిటల్ టెరిటరీ ఏరియా. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏరియాలో మీకు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు ఉంటాయి, హర్యానా ప్రాంతాలు కూడా ఉంటాయి. గుర్గాం ఉంది, గుర్గాం ఇది పార్ట్ ఆఫ్ ద క్యాపిటల్ టెరిటరీ. గుర్గాం ఇది హర్యానా నాకు తెలిసినంత వరకు, నాట్ ఇన్ ఢిల్లీ. సో అలా దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. మావిగన్ అనేది క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఎస్, మీరు క్యాపిటల్ రీజనల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిని విస్తరించండి, క్యాపిటల్ పరిధిని విస్తరించే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలపండి అనడంలో లాజిక్ ఉంది. కానీ అది ఏదో సిటీ అయినట్లు మావిగన్ అని అది జగన్ అని కలుస్తుంది కనుక అన్నట్టు మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. మావిగన్ ఏమైనా సిటీ నా రాజధాని కావటానికి? సో లాజికల్లీ ఉన్నది కదా. సిటీ లేనిది రాజధాని ఎట్లయితుంది? రాజధాని అనేది ఒక నగరం. ఆ నగరం వదిలేది అన్ని కలుపుతా అంటే ఎట్లయితే అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పని అయిపోతుంది కదా. అసలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు క్యాపిటల్ కావడదు? వై ఓన్లీ 1-2 సిటీస్? సో దెన్ ఇస్ దేర్ ఎనీ లాజిక్ ఇన్ ఇట్? ఇప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కానీ అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం కలిసి అనర్సీ విశాఖ అన్నారా? మరి జగన్ అన్నాడా అక్కడ? అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ, భీమిలి కలిపి మీకు అనర్సీ విశా మిలి అనర్సా విశా మిలి అనొచ్చు కదా. అన్నాడు అవ్వరు, అప్పుడు ఓన్లీ విశాఖపట్నం అన్నాడు కదా. అందువల్ల లాజిక్ లేని ప్రపోజల్ అది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే అసలు ఒక మంచి అవకాశం వైసీపీకి. ఆ అవకాశం ఏంటి? మీరు అమరావతి చేస్తున్నారు, చట్ట సవరణ చేయండి, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ప్రత్యేక హోదాకు కూడా ఈ చట్ట సవరణలో కలపండి అని ఒక మాట గట్టిగా ప్రెస్ చేసి వైసీపీ ఎంపీలు ఒక సవరణ దానికి చేసి ఉంటే ఎంటైర్ ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఎందుకంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాళ్ళు అడిగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? సో ఒక్కసారి పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన హామీ, అప్పటి నాయకులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ, సాక్షాత్తు నరేంద్ర మోడీ వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ, ఇవన్నీ చెప్పి ఇప్పటికైనా
అయ్యా ప్రత్యేక హోదాను మీకు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఏదో అడ్డం వచ్చిందన్నారు కదా, ఇప్పుడు చట్టాన్ని సవరిస్తున్నారు కదా, పనిలో పని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ చేయండి అని గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుబట్టి ఉంటే అసలు వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉండేది. కానీ వాళ్ళకు బీజేపీతో పెట్టుకోవడం ఇష్టం లేదు కనుక, మోడీకి కోపం వచ్చేది, మోడీకి బాధ కలిగేది అనదలుచుకోలేదు కనుక జగన్ వదిలేశారు. ఇంత మంచి అవకాశాన్ని వదిలేసి ఇక రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని, రాజధానిలో అక్రమాలని, దట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. దానిపైన మీరు కావాలంటే సెపరేట్గా ఒక చర్చ పెట్టచ్చు, తప్ప అది రైటా రాంగా తర్వాత సంగతి. కానీ ఎట్లీస్ట్ కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటి, అమరావతిని రాజధానిగా ఉండాలా ఉండకూడదా? లేదు జగన్ ఇంకో చెప్పచ్చు, మేము వచ్చినా మార్చము, అందువల్ల ఈ చట్ట సవరణ అవసరమే లేదనొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ చట్టాన్ని మార్చరాదా? ఎస్ మార్చచ్చు, నేను అదే కదా చెప్పేది, మొదటి నుంచి అదే చెప్తున్నా. మీకు చట్టాన్ని మళ్ళీ మార్చడం అనేది పెద్ద కష్టం కాదు, మారుస్తాడా లేదా అనేది పొలిటికల్ క్వశ్చన్ కానీ కాన్స్టిట్యూషనల్ లీగల్ క్వశ్చన్ కాదు. రాజ్యాంగం రీత్యా చట్ట ప్రక్రియ రీత్యా ఎన్నిసార్లైనా చట్టాలు చేయవచ్చు, చట్టాలు మార్చుకోవచ్చు. ఇది రియాలిటీ. ఇప్పుడు జగన్ అదే చెప్తున్నాడు కదా, కరెక్ట్. నేను చాలా రోజులు చెప్తున్నా, జగన్ చేయాలని కూడా చేయొచ్చు. అప్పటికైనాకు పార్లమెంట్లో కూడా అనుకూల ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా కూడా చేయొచ్చు. సో అనుకూలంగా లేకపోతే చేయరాదు. సో ఈ ఫండమెంటల్ క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ లీగల్ క్వశ్చన్ అది. అందువల్ల జగన్ కావాలనుకుంటే నేను అమరావతికి వ్యతిరేకం కాదు, మేము వికేంద్రీకృత అభివృద్ధిని 3 రాజధానులు అనుకున్నాము, 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెంది అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజలు కన్విన్స్ కాలేదు. డెమోక్రసీలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడమే రాజకీయ పార్టీల విధానము. అందువల్ల మేము అమరావతిని వ్యతిరేకించము. ఎస్, ఇక మీరు చట్ట సవరణ అమరావతికి చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. కానీ లెటర్స్ డిస్కస్, రైతులకు ప్లాట్లు ఇచ్చారా? లెటర్స్ డిస్కస్ స్కిల్ డెవలప్మెంట్ చేసి రైతుల బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా? లెటర్స్ డిస్కస్ వాళ్ళకు లోన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? లెటర్స్ డిస్కస్ ఇప్పటికీ కూడా 7 ఏళ్ళైనా ప్లాట్లు ఎందుకు అలాట్ చేస్తలేరు? ఆ ప్లాట్లకు మౌలిక వసతులు కల్పించారా? అది అడిగి ఉంటే వైసీపీ గౌరవం వచ్చేది కదా. అది వదిలేసి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ మేము అమరావతికి అనుకూల ఓటేయం, వాకౌట్ చేస్తాం. ఆ వాకౌట్ చేయడం ఏంది? నీకు నిజంగా నిజాయితీగా కట్టుబడి ఉంటే మా విధానం ఇప్పటికీ 3 రాజధానులే, మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం అని పార్లమెంట్లో నిలబడి ఓటేయాలి. అదొక వైఖరి. ఎస్, మేము ఇప్పటికీ అమరావతి అనేది రైట్ కాదు, 3 రాజధానులు మా విధానం అని చెప్పండి. లేదు, మా విధానాన్ని మార్చుకున్నాం, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అమరావతి రాజధానికి మేము అంగీకరిస్తున్నాం, కానీ ఇలా అమరావతిని అమరావతి రైతుల తరఫున నిలబడతాం, ప్రత్యేక హోదా కూడా చేర్చండి అని కొట్టాడాల్సిందే. అది లేదు, ఇది వదిలేసి మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయం, మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ విశాఖే మంచి రాజధాని, మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ మావిగన్ పెట్టండి, ప్లాన్ బి మావిగన్. సో లేదు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు కానీ 1,00,000 కోట్లు ఇక్కడ తగిలేస్తే ఎట్లా? అసలు వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? ఇప్పటికీ కూడా ఒక స్పష్టత, అంటే మీరు చెప్పిన విధానానికైనా కట్టుబడి ఉండాలి, మారిన ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే మెలగాలి. నాకు నా అభిప్రాయానికి నేను కట్టుబడి ఉండను, ప్రజల అభిప్రాయాన్ని తల వంచను మధ్యలో ఉంటే ఎట్లా? సో ఈ రకమైనటువంటి వైఖరి ఆ పార్టీ అసలు పట్ల ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది? పోనీ కనీసం ప్రజల తరఫున మాట్లాడే ప్రతిపక్ష పాత్రైనా పోషించాలి. అది వదిలేసి కన్ఫ్యూజన్, కొత్త తీరులు, మావిగన్లు పట్టుకొస్తే లాజిక్ ఉంటుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి వైట్ హౌస్ నుంచి కీలకమైన ప్రసంగం చేశారు. ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తిగా గమనించింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి చాలా కీలకమైన అంశాలని ట్రంప్ ప్రస్తావించారు. హర్ముజ్ స్ట్రైట్ గురించి మాట్లాడారు, ఫినిష్ ద జాబ్ అన్నారు, ఇరాన్ స్టోనేజ్ కి తీసుకెళ్తామన్నారు. దాంతోపాటు వరల్డ్ వార్ 2 నుంచి వియత్నాం వార్ వరకు ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ఒకసారి ట్రంప్ ఏమన్నారు? Essentially decimated. The hard part is done, so it should be easy. And in any event, when this conflict is over, the strait will open up naturally. It'll just open up naturally. They're going to want to be able to sell oil because that's all they have to try and rebuild. It will resume the flowing and the gas prices will rapidly come back down. Stock prices will rapidly go back up. They haven't come down very much, frankly. They came down a little bit, but they've had some very good days over the last couple of days. We've done actually much better than I thought, but we had to take that little journey to Iran to get rid of this horrible threat.
And we are going to finish the job, and we're going to finish it very fast. We're getting very close. I want to thank our allies in the Middle East, Israel, Saudi Arabia, Qatar, the UAE, Kuwait, and Bahrain. They've been great, and we will not let them get hurt or fail in any way, shape, or form. Objectives shortly, very shortly. We made clear from the beginning of Operation Epic Fury that we will continue until our objectives are fully achieved. Thanks to the progress we've made, I can say tonight that we are on track to complete all of America's military objectives shortly, very shortly. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. The new group is less radical and much more reasonable. ఇరాన్ అమెరికా యుద్ధం 33వ రోజుకు చేరుకుంది. ఈ 33 రోజుల్లో ఎన్ని మాటలు మార్చారంటే అన్ని మాటలు మార్చారు ట్రంప్. మొత్తానికి ఒక కీలకమైన ప్రసంగం అయితే వైట్ హౌస్ నుంచి చేశారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే వాస్తవంగా ఇది ప్రపంచం కొరకు ఇచ్చిన ఉపన్యాసం కాదు సార్. నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే నార్మల్గా హిస్టారికల్గా చూస్తే ప్రెసిడెంట్స్ పార్టీ ఓడిపోతుంది. అంటే ఎక్సెప్ట్ ఎమోషనల్ ఇష్యూ ఉన్నప్పుడు, మీకు 9/11 అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ పార్టీ గెలిచింది. లాస్ట్ 25-26 ఇయర్స్ తీసుకుంటే మీరు. సో అందువల్ల ఇప్పుడు ఒక వెరీ సీరియస్ పొలిటికల్ టెస్ట్ ట్రంప్ ముందుంది కనుక తన దేశ ప్రజలకు ట్రంప్ యుద్ధం పైన వస్తున్న విమర్శలకు ఒక సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏంటి ఆ సమాధానం? ఒకటి, ఈ యుద్ధము ఎప్పుడు ముగుస్తుంది అనేది అందరి నుంచి వస్తున్న ప్రశ్న. అమెరికా ప్రజల్లో కూడా అత్యధిక మంది ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నాయి. యుద్ధము ఎప్పుడు ఆగుతుంది అని అమెరికా ప్రజల నుంచే ప్రశ్నలు జరుగుతున్నాయి. దానికి ఇది ఫరెవర్ వార్గా మారుతోందా, అమెరికా ఒక ఊబిలో కూరుకుపోతుందా అని. ట్రంప్ ప్రెసిడెంట్గా కావటానికి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఈ ఫారిన్ వార్స్లో అమెరికా ఇన్వాల్వ్ కాదు, ఫరెవర్ వార్స్లో అమెరికా ఇన్వాల్వ్ కాదు అన్నాడు. ఇందుకు భిన్నంగా ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఇరాన్ పై వార్ మొదలుపెట్టాడు. సో దాంతో ప్రజల నుంచి ప్రశ్న వస్తుంది కనుక ఈ వార్ త్వరలో ఎండ్ అవుతుంది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ తలకిందులవుతున్నాయి, ఎనర్జీ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఈ ఎకానమీలో గందరగోళం ఉంది. ఈ గందరగోళాన్ని అడ్రస్ చేస్తానికి, శాంతింపజేసేందుకు ఒక ఎత్తుగడగా ఈ యుద్ధం త్వరలో ముగుస్తుంది అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయన్నాడు, లేదంటే 2-3 వారాల్లో మేము ఇరాన్ స్టోనేజ్ పట్టుకొచ్చేస్తామన్నాడు. అంటే ట్రంప్ ఈజ్ ఆల్ సెట్ టు ఎండ్ ద వార్. అంటే యుద్ధము ముగియటానికి ఒక రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తనకు తానుగా విక్టరీ ప్రకటించుకొని బయటికి రావటానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. సో ఇది మొదటి ప్రశ్న, అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది. రెండవది, యుద్ధ ప్రభావం వల్ల అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మీకు ఆ గ్యాసోలిన్ ప్రైసెస్ అంటే పెట్రోల్ ధరలు అమెరికాలో $1 పెరిగింది. ఈ వార్ స్టార్ట్ అయ్యాక అమెరికన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఫియర్స్ మళ్ళీ మొదలయ్యాయి. దాంతో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించబోము అనే ఇండికేషన్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇస్తోంది. అమెరికన్ మార్కెట్స్ అతలాకుతలం అవుతున్నాయి. ట్రంప్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు వాటిని. దీని ప్రభావము నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక ప్రజలకు ఈ ఇబ్బందులు తాత్కాలికమే అనే ఒక మెసేజ్ ఇవ్వటం కొరకు ఈ ఉపన్యాసం ఇచ్చారు. అందుకే ఇందులో క్లియర్గా అన్నారు, గ్యాస్ ప్రైసెస్ తగ్గిపోతాయి. మీకు గ్యాస్ అంటే అమెరికాలో పెట్రోల్ కూడా గ్యాస్ అని అంటారు. సో గ్యాస్ ప్రైస్ తగ్గిపోతాయని క్లియర్గా మెసేజ్ ఇచ్చాడు. మూడవది ఏంటంటే ఈ యుద్ధములో ట్రంప్ అసలు గెలిచాడా, ట్రంప్ ఓడిపోయాడు అనే భావన ప్రపంచమంతా కదులుతోంది. అమెరికా ప్రజల్లో కూడా క్రియేట్ అవుతుంది. ఇరాన్ ఓపెన్గా చెప్తోంది డిఫీట్ అగ్రిమెంట్ లాగా చూపెట్టుకుంటున్నాడు అని. అమెరికా మిత్ర దేశాలు ప్రశ్నిస్తున్నాయి అసలు ఈ వార్తో సాధించింది ఏమిటి అని.
సో ఆ ప్రశ్నకు అడ్రస్ చేస్తూ ఆల్రెడీ మేము మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అన్నీ సాధించేశాం అని వివరంగా ఇరాన్ మిలిటరీ నాశనం చేశాం, మిసైల్ కెపాసిటీ నాశనం చేశాం, ఆ నావీ నాశనం చేశాం, ఎయిర్ ఫోర్స్ నాశనం చేశాం అని ఓ లిస్ట్ ఇచ్చాడు. వాస్తవం ఏంటి అంటే ఇరాన్ మిలిటరీ కెపబిలిటీస్ను డిగ్రేడ్ చేసిన మాట నిజం, కానీ డిస్ట్రాయ్ మాత్రం కాలేదు. ట్రంప్ డిస్ట్రాయ్ చేస్తామని చెప్పుకుంటున్నాడు. అమెరికన్ పార్లమెంట్, అమెరికన్ కాంగ్రెస్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇచ్చిన రిపోర్ట్లోనే మేము డిస్ట్రాయ్ కాలేదు, ఇరాన్ డిగ్రేడ్ అయింది అని చెప్పాడు. ట్రంప్ ఏమో డిస్ట్రాయ్ చేసేసామని చెప్తున్నారు. చూడండి ఎంత క్లెయిమ్. ఎందుకు ప్రశ్నలు వస్తున్నాయి, అసలు ఏం సాధించావు ఈ యుద్ధం ద్వారా అంటే మేము అద్భుతాలు సాధించాము అని. ఇక 4వది ఏంటంటే 4th క్వశ్చన్, అసలు రెజీమ్ చేంజ్ అని మొదలు పెట్టావు కదా, మరి రెజీమ్ చేంజ్ కాలేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటంటే అసలు రెజీమ్ చేంజ్ మా ఆబ్జెక్టే కాదు అన్నాడు. విచిత్రంగా చూడండి, అసలు ఇందులో క్లియర్గా అంటున్నట్టు రెజీమ్ చేంజ్ వాజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్ అట. ఎన్నిసార్లు చెప్పాడు, అసలు డే 1లోనే కమేనీని చంపేశారు కదా. ఇప్పుడు తాను చేయలేకపోయాను గనక, తమకు చేత కాలేదు గనక అది మా లక్ష్యమే కాదు అని. వ్యాపారంలో లాస్ అయిన వాడు ఏమంటాడు, అసలు వ్యాపారం అనేది మాకు లాభాల కొరకు పెట్టలేదండి అంటాడు. మరి వ్యాపారాల్లో లాభాల కొరకు పెట్టవు, దేని కొరకు పెట్టాడు? యూట్యూబర్లు కొంతమంది మాట్లాడుతుంటారు, మాకు వ్యూస్ ముఖ్యం కాదు, నాకు రెవెన్యూ ముఖ్యం కాదు, సబ్స్క్రైబర్లు ముఖ్యం కాదంటాడు. మరి ఎవరు ముఖ్యం? యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ముఖ్యం కాదట, వ్యూస్ ముఖ్యం కాదట, రెవెన్యూ ముఖ్యం కాదట. మరి ఎందుకు బలిపెట్టి యూట్యూబ్లో వీడియోలు చేస్తారా? నాకు అర్థం కాదు లాజిక్. ఇవేమి ముఖ్యం కాదంటే ఆడుతూ ఆఫ్ చేసుకో. మరి రెవెన్యూ ముఖ్యం కాదంటే, రెవెన్యూ రాకపోతే రెవెన్యూ ముఖ్యం కాదంటారు. రెవెన్యూ రాకపోతే రెవెన్యూ ముఖ్యం కాదంటావా? రెవెన్యూ ముఖ్యం కాదంటే ఆడుతూ ఆపేస్తే ఇప్పుడు జనం అన్న హాయిగా చూసుకుంటారు కదా. సో అంటే తమ చేతకాని ధనాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అలా మాట్లాడడంలో భాగంగా రెజీమ్ చేంజ్ మా లక్ష్యమే కాదు. మరి మీ లక్ష్యం ఏంటి? ఎన్నిసార్లు చెప్పారు రెజీమ్ చేంజ్ లక్ష్యం? కమాండర్ని ఫస్ట్ డేనే చంపేశారు కదా, క్లెయిమ్ కూడా చేస్తున్నారు కదా, 47 ఏళ్ళుగా ఏ ప్రెసిడెంట్ చేయలేని పని నేనే చేశానని. కానీ ఇప్పుడు ఆ రెజీమ్ చేంజ్ అవుతలేదు కనుక ఇక ట్రంప్కి ఇంకో మార్గం లేక ఇప్పుడు గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని ఎలా నరేటివ్ బిల్డ్ చేశాడో, ఇప్పుడున్న వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్ అని వాళ్ళని పొగుడుతున్నారు. సో రెజీమ్ చేంజ్ మా లక్ష్యం కాకపోయినా చాలా మందిని లేపేస్తున్నామని చెప్పుకుంటున్నాడు. ఇక 5వది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. నిన్నటిదాకా ఏమన్నాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకపోతే ఎనర్జీ సెంటర్లు అటాక్ చేస్తాం, పవర్ సెంటర్లు అటాక్ చేస్తాం, బీభత్సం చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి క్లియర్గా, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మాకు సంబంధం ఏంటి? అసలు మాకు సంబంధమే లేదు, అమెరికాకు అవసరమే లేదు. నిజమే, అవసరం లేదన్న నిజం. ఎందుకంటే అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ దాదాపు చేసుకోదు. అది ట్రంప్ కూడా తన ఉపన్యాసంలో అన్నాడు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఇస్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అంటే వాస్తవంగా అమెరికా తన అవసరాలకు సరిపోగా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. 10% ఆఫ్ గ్లోబల్ ఆయిల్, 16% ఆఫ్ గ్లోబల్ గ్యాస్ అమెరికాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల అమెరికాకు మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద ఆధారపడి లేదు, అమెరికాకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా లేదు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నేను సంగతి తెలుస్తానని బయలుదేరాడు. మధ్యలో అర్థమై నాటో దేశాలకు కలిసి రమ్మన్నాడు, వాళ్ళు కలిసి రామన్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను క్యాప్చర్ చేసుకుంటా మిలిటరీ ద్వారా దాని సంగతి తేలుస్తా అని చెప్పి 57,000 బలగాలు మోహరించాడు. దాని అయినా కూడా అర్థమవుతుంది ట్రంప్కి ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ముట్టుకుంటే ఒక ఊబిలో కూరుకుపోతాం, ఇక మనం బయటికే రాలేమని అర్థమైంది. అందుకే ఏమంటాడు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దాని తర్వాత ఎట్లా ఓపెన్ అవుతుంది, వారు ఆగిపోతాయి. మరి అది ఎట్లాగ ఎందుకు ఓపెన్ అవుతుంది? వారు ఆగిపోతే ఎట్లాగో ఓపెన్ అవుతుంది కనుక ఇక నేను దాన్ని క్లియర్ చేయడం నా పనే కాదు, అది ఎవరి పని? దాని మీద ఆధారపడ్డ యూరోపియన్ కంట్రీస్ పని, ఏషియన్ కంట్రీస్ పని, అది వాళ్ళది, వాళ్ళు చూసుకుంటారు, నాకేం సంబంధం లేదంటున్నాడు. చూడండి అంతే, ఎంత తన చాతకాని తనాన్ని సమర్థించుకోవటానికి వాడుతున్నటువంటి భాష నాటకం చూడండి, పొలిటికల్ డ్రామా ఏ స్థాయిలో ఆడుతున్నాడో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక క్లియర్గా ఏ డీల్ ఇంతకుముందు, ఇప్పుడు ఇందులో అనలేదు కానీ అంతకుముందు అన్నాడు, ఇరాన్తో డీల్ కుదరకపోయినా మేము యుద్ధం ఆపేస్తామన్నాడు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లియర్ కాకపోయినా యుద్ధం ఆపేస్తామన్నాడు. సో ఇక యుద్ధం ఆపటానికి ట్రంప్ సన్నద్ధమయ్యాడు. ఏదో ఒక చివరి నిమిషంలో ఒక్కసారి, ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో ఉంటుంది చూడండి, సినిమా అయిపోయే టైంకు బిగ్ ఫైట్ ఉంటుంది. ఇక ఇట్లా కొట్టుకుంటారంటే విలను హీరో
మామూలు కొట్టుకోవడం. ఇక దాంతో మనకు అర్థమైతే సినిమా క్లోజ్ అవుతుంది. ఈ తెలుగు సినిమా పనికిమాల ఫక్కి ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇక లాస్ట్ ఫైట్ ఉంటుంది, ఎండింగ్ ఫైట్ ఇక మామూలుగా ఉండదు. హీరోయిన్ అరుస్తుంటది, ఇక వీళ్ళు ఇక కొడుతుంటాడు, అసలు ఇక రక్తాలు కారుతుంటాయి. హీరోకు ఒక దశలో విలన్లే గెలుస్తారా అన్న వాతావరణం వస్తుంది, లాస్ట్కు గెలుస్తారు. ఇక ఆ ఫైట్ వచ్చిందంటే ఇక దుకాణం బంద్ అయింది, సినిమా అయిపోయిందని. సో ఇప్పుడు ట్రంప్ వార్ బంద్ చేయడానికి ముందు చివరి ఫైట్ ఒక భారీగా బాంబులు వేసి బయటకు వస్తే రావచ్చు. అది కూడా వేయకపోయినా ఆశ్చర్యం లేదు, అది వేస్తారో కూడా చెప్పలేము. ఇదే ఏది లేకపోతే ఒక బిగ్ బ్యాంగ్ వేసేసి తర్వాత ఇక వెళ్ళిపోయా నాకు పీచే మూడుకు రెడీ అవుతున్నాడు. ఈ పని అసలు అర్థమైంది. అది గల్ఫ్ లో ఉన్న అమెరికా టెక్ కంపెనీలను అటాక్ చేస్తాము అని చెప్పి ప్రకటించిన ఇరాన్ అనంత పని చేసింది సార్. బహ్రెయిన్ లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పై దాడి చేసి ధ్వంసం చేసింది. సార్ ఎందుకు డేటా సెంటర్స్ ను ఇరాన్ టార్గెట్ చేస్తాం? అంటే ఇది ఫస్ట్ టైం కూడా కాదు, అంతకుముందు యుఏఈలో కూడా 2 డేటా సెంటర్ల పైన ఇరాన్ అటాక్ చేసింది. దీనికి మొదటి కారణం ఏంటంటే వాట్ ఆర్ డేటా సెంటర్స్, డేటా స్టోర్ చేస్తారు. సో అమెరికన్ మిలిటరీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వార్లో వాడడం మొదలుపెట్టింది. మీకు ఆంథ్రోపిక్, వెంటగాన్, అమెరికా రక్షణ శాఖకు మధ్య వివాదం మనం చూసాం ఇటీవల. మీకు వాళ్ళు ఆటోమేటిక్ ఏఐ వెపన్స్ ను ఒప్పుకోలేదు ఆంథ్రోపిక్ వాళ్ళు, దానికి పెంటగాన్ చాలా సీరియస్ అయింది, అదంతా ఘర్షణ జరిగింది. అంటే అమెరికన్ మిలిటరీ ఇంక్రీజింగ్లీ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ ఇన్ వార్స్. యుద్ధంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు, క్లౌడ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ సపోర్ట్ చేసేవి డేటా సెంటర్స్. మీకు అమెజాన్ డేటా సెంటర్ పైన అటాక్ చేశారు, గూగుల్, మైక్రోసాఫ్ట్, మీకు టెస్లా, అరాకిల్, ఐబిఎం వీటిని కూడా అటాక్ చేస్తామని హెచ్చరించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వార్లో ఈ డేటా సెంటర్స్ పరోక్ష భాగస్వామి. ఎందుకంటే అమెరికన్ మిలిటరీ డిసిషన్స్కు ఏఐని కూడా ఉపయోగించుకుంటున్నారు. అలాగే అమెరికన్ మిలిటరీ డిసిషన్స్కు కావాల్సిన డేటాను కూడా ఇలా వార్ఫేర్ ఈజ్ హైలీ టెక్నాలజికల్ వార్ఫేర్, ఒకప్పట్లాగా కాదు కదా. సో అందువల్ల ఆ డేటా, ఆ మిలిటరీ ఆబ్జెక్టివ్స్కు ఈ టెక్నాలజీ కంపెనీస్ ఉపయోగపడుతున్నాయి కనుక మీరు కూడా ఈ వార్లో భాగస్వాములే అని ఇరాన్ చెప్పదలుచుకుంది. మీకు ఒక షిప్ మీద మిసైల్ ఉంటుంది, షిప్ మీద అటాక్ చేయొచ్చు. ఇప్పుడు డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? మీకు డేటా సెంటర్, ఏ డేటా అంతా డేటా సెంటర్ ఉంటుంది, అందుకే డేటా సెంటర్ల పైన అటాక్ చేయడం ఇది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్, అంటే బలహీనుడు బలవంతునితో కొట్లాడే పద్ధతిని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ఇరాన్ అనుసరిస్తున్న ఒక వ్యూహం ఏంటి అంటే జియో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ అమెరికా పైన, ప్రపంచం పైన, అమెరికా మిత్రుల పైన వేస్తే వారు ఒత్తిడి పెరిగి యుద్ధం ఆపుతారు అని. సో అదే రిజల్ట్ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇరాన్ రెజీమ్ చేంజ్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతానంటున్నాడు, డీల్ కుదరకపోయినా వెళ్ళిపోతానంటున్నాడు, స్టేట్ ఆఫ్ హార్మజ్ బ్లాకేడ్ వదలకపోయినా వెళ్ళిపోతానని ట్రంప్ ఎందుకంటున్నాడు? ఇరాన్ స్ట్రాటజీ ఇస్ ఈల్డింగ్ రిజల్ట్స్. సో ఈ జియో ఎకనామిక్ ప్రెషర్స్లో ముఖ్యమైనది ఎనర్జీ. అందుకే వెంటనే స్టేట్ ఆఫ్ హార్మజ్ మూసేసి ఎనర్జీ ప్రైసెస్ పెరగటానికి, ఎనర్జీ క్రైసిస్ రావటానికి ఇరాన్ స్ట్రాటజీ అనుసరించింది. అలాగే గ్లోబల్ ఎకానమీకి ఎనర్జీ తర్వాత ఇప్పుడు డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు డేటా పైన నడుస్తున్నాయి, డేటా ఇస్ ద న్యూ ఆయిల్. సో అందువల్ల న్యూ ఆయిల్ని కూడా, ఓల్డ్ ఆయిలే కాదు, న్యూ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అటాక్ చేస్తాం. దానివల్ల మీకు ఉదాహరణకు డేటా సెంటర్లు అటాక్ అయితే మీకు ఎంటైర్ ఆపరేషన్ బ్యాంకింగ్, ఇప్పుడు మీకు యుఏఈలో జరిగింది, బెహ్రాన్లో దాడులు జరిగాక బ్యాంకింగ్ ఆపరేషన్ మొత్తం ఆగిపోయాయి. ఎందుకంటే డేటా సెంటర్స్ని మిలిటరీ మాత్రమే వాడదు, బ్యాంకింగ్ ఆపరేషన్స్, స్టాక్ మార్కెట్స్, హాస్పిటల్స్, మీకు ఎంటైర్ డేటా సెంటర్ మొత్తం అందరూ ఆగిపోతారు. సో ఎంటైర్ ఇప్పుడు మన దగ్గర టీవీ ఛానల్లో కూర్చున్నాం, సర్వర్ ఆగిపోతే మొత్తం లైవ్లే ఆగిపోతాయి. అందరూ ఓల్డ్ ప్రోగ్రాంలు వేసుకుంటుంటారు, లైవ్ ఇవ్వలేరు ఎందుకంటే సర్వర్ డౌన్ అయింది, ప్రాబ్లం వచ్చింది సార్, అందువల్ల పాత వేసుకుంటున్నాం అంటుంటారు చూడండి. సో అలా మీకు డేటా సెంటర్లు దెబ్బతింటే బ్యాంకింగ్ యాక్టివిటీ, ఫైనాన్స్ యాక్టివిటీ, సివిల్ ఏవియేషన్, విమానాల ప్రయాణాల నుంచి మొదలుకొని హాస్పిటల్స్ వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంటే గ్లోబల్ ఎకానమీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అంటే జియో ఎకనామిక్ కాస్ట్ పెంచడం.
ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు కీలకం. ఇది గ్లోబల్ ఎకానమీకి ఇరుసు లాంటిది కనుక గ్లోబల్ ఎకానమీని స్తంభింపజేస్తే ఎనర్జీ తర్వాత ఎనర్జీ ఎంతటి ఇంపార్టెంట్ అయిన న్యూ ఆయిల్ అయిన డేటాను అటాక్ చేయడం అనేది రెండవది. మూడవ లక్ష్యం ఏంటంటే ఈ గల్ఫ్ దేశాలు యుఏఈ కానీ సౌదీ కానీ బహ్రెయిన్ కానీ ఇవేంటంటే ఆయిల్గా ఎంతకాలం ఉండదు, 100 years ఉంటుంది, 150 years ఉంటుంది. ఆయిల్కు ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తున్నారు. అందువల్ల మన ఆయిల్ డామినేటెడ్ ఎకానమీ ఎక్కువ కాలం ఉండదు అని గుర్తించి ఈ రాచరిక ప్రభువులు కూడా ఎకానమీని డైవర్సిఫై చేస్తున్నారు. అందులో భాగంగా గ్లోబల్ టెక్నాలజీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. అందుకే మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో వచ్చేసాయి. సో దాన్ని అటాక్ చేయాలి అంటే బ్రాండ్, ఈ నయా దుబాయ్, ఈ నయా బ్రాండ్ అటాక్ చేయడం కోసమని కూడా ఇరాన్ ఈ గల్ఫ్ అలైస్ అమెరికా మిత్ర దేశాల ఆధునిక బ్రాండ్, మోడర్న్ బ్రాండ్ అటాక్ చేయడం కొరకు కూడా ఈ డేటా సెంటర్ల పైన అటాక్ చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ల పైన అటాక్ చేయడం ద్వారా బ్రాండ్ అటాక్ చేయడం. నిజంగా ఇప్పుడు బహ్రెయిన్లోనో యుఏఈలో ఉన్న డేటా సెంటర్లనే అమెరికన్ మిలిటరీ వాడుతుందా తెలియదు. నాలుగోది ఏంటంటే మీకు ఉదాహరణకి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇప్పటికీ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం 13 మిలిటరీ బేసెస్ దెబ్బతీశారు ఇరాన్. సో ఈ మిలిటరీ బేసెస్ ఏమో హెవీలీ గార్డెడ్ ఉంటాయి. వాటిని కాపాడటానికి పెద్ద ఎత్తున సాయుధ బలగాలు ఉంటాయి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైనా కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ డేటా సెంటర్లకు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆయుధాలతో లేవు. ఇప్పుడు మీరు కావాలంటే హైదరాబాద్లో గూగుల్ ఆఫీస్కి వెళ్ళండి, చుట్టూ ఆర్మీ ఉంటుందా మీకు? మీకు ఈవెన్ సెక్యూరిటీ గార్డులు ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డు వినా ఎవరు ఉంటాడు. అదే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఎంత సిఐఎస్ఎఫ్ ఉంటుందో చూడండి. మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. పెద్ద మీరు సెక్రటరియట్కి వెళ్ళండి, ఎంత సెక్యూరిటీ ఉంటుందో చూడండి. ఒక ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చూడండి, ఒక గూగుల్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సెక్యూరిటీ చూడండి, నెగ్లిజిబుల్ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి థ్రెట్ లేదు ఇప్పటి వరకు. సో అందువల్ల వాళ్ళను ఇప్పుడు మీకు ఎందుకు ఈ డేటా సెంటర్ల మీద ఇరాన్ టార్గెట్ చేసింది? దే ఆర్ వల్నరబుల్ టార్గెట్స్. డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేసేటువంటి ఎయిర్ ఫోర్సులు, నావీలు, మిలిటరీని ఇంతవరకు పెట్టలేదు. ఇంకా అంటే ఇక నెక్స్ట్ వార్ వరకు పెడతారేమో. సో అందువల్ల మీకు అదొక అడ్వాంటేజ్. అంటే మీకు వల్నరబుల్ కనుక ఈజీ టార్గెట్. మిలిటరీ బేసెస్ కొట్టడం అనేది కష్టంతో కూడుకున్న టార్గెట్. డేటా సెంటర్లు కొట్టడం అనేది చాలా ఈజీ టార్గెట్. అందువల్ల డేటా సెంటర్లను కొట్టడం ద్వారా చేయడం అనేది. ఐదవది, ఇది మిలిటరీ వార్ఫేర్లో కొత్త మీకు కాదు. మీకు రష్యా 2024లో రష్యన్ సిస్టమ్స్ అన్నిటి యుక్రెయిన్ హ్యాక్ చేసింది. సో ఈ సైబర్ వార్ఫేర్ అంటారు. సో సైబర్ వార్ఫేర్ అనేది చాలా కాలంగా జరుగుతున్నది ఇది. సో అందువల్ల ఆ సైబర్ వార్ఫేర్ కు మూలము ఈ సైబర్ టెక్నాలజీ రిసోర్సెస్. సైబర్ టెక్నాలజీ రిసోర్సెస్ లో కీలకమైనది డేటా సెంటర్స్. అందుకే ఇరాన్ వ్యూహాత్మకంగా డేటా సెంటర్లను అటాక్ చేయడం ద్వారా ఒక లార్జర్ జియో ఎకనామిక్ పెయిన్, అంటే జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ను అమెరికాకు దాని మిత్ర దేశాలకు కల్పించడం ఇరాన్ లక్ష్యం. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కోతల పరంపర కొనసాగుతోంది సార్. ఒరాకిల్, అమెజాన్, మెటా సహా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే వేలాది మందిని జాబ్స్ నుంచి తీసేశాయి. ఇది కంటిన్యూ అవుతుందనే సంకేతాలు కూడా ఆయా కంపెనీలు ఇస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితికి కారణాలు ఏంటి సార్? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? టెక్కీలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఫస్ట్ దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి నిజమే, గ్లోబల్ ఎకానమీ చాలా హెడ్విండ్స్ ఎదుర్కొంటోంది. ఈ వార్స్ వల్ల, జియో పాలిటిక్స్ వల్ల కొంత నిజం. కానీ అదే సమయంలో ఈ కంపెనీస్ ఏమి నష్టాల్లో ఉండి ఉద్యోగులు తీయడం లేదు. సాధారణంగా ఇప్పుడు మీకు ఒరాకిల్ తీసుకోండి, నిన్న మన పత్రికలు చూసాం, పెద్ద ఎత్తున ఒరాకిల్లో వేలాది మందిని తీసేస్తున్నారు. సేమ్ పీరియడ్లో ఒరాకిల్ ప్రాఫిట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ చూడండి, బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ వచ్చాయి. మీరు సింపుల్ ఈ టాప్ బిగ్ టెక్ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ను వాళ్ళ హైరింగ్ ప్రాక్టీసెస్ రెండింటిని కంపేర్ చేయండి. హైరింగ్ ప్రాక్టీసెస్ అంటే కొత్త వాళ్ళని ఎంతమంది తీసుకుంటున్నారు, పాత వాళ్ళని ఎంతమందిని తీసేస్తున్నారు, దీన్ని హైరింగ్ ట్రెండ్స్ అంటాం మనం. సో వీరి బ్యాలెన్స్ షీట్లో మనకు ప్రాఫిట్ లాసెస్ కనబడతాయి. హైరింగ్ ట్రెండ్స్ చూడండి, రెండింటికి పోలికలేదు. దేర్ ఈజ్ నో కొరిలేషన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీస్ అండ్ హైరింగ్ ట్రెండ్స్ ఇన్ ద కంపెనీస్. అంటే దానికి అర్థం ఏంటి?
ఇదేదో నష్టాలు వస్తున్నాయి, ఆర్థిక ఇక్కట్లు వస్తున్నాయి గనక ఉద్యోగుల్ని తీసేయడం లేదు, ఇది క్లియర్. సో ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా మీరు మాకు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టినప్పుడు మేము ఎన్నో రాయితీలు ఇచ్చాం. ఎందుకంటే రాయితీలు ఇవ్వకపోతే ప్రైవేట్ సెక్టర్ ఇష్టం, మనం కాదనం. ఒక టీవీ ఛానల్లో ఎంతమంది పెట్టుకోవాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేయదు కదా. వాళ్ళు టీవీ ఛానల్కి వచ్చిన ఆదాయ వ్యయాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు 50 మంది పెట్టుకుంటారా, 20 మంది పెట్టుకుంటారా, 200 మంది పెట్టుకుంటారా, వాళ్ళు ఇష్టం. నోబడీ విల్ అపోజ్ దెమ్. అండ్ మీరు ఖచ్చితంగా 200 మంది పెట్టుకోవాలని మనం అనలేము కదా. ఒక టిఫిన్ సెంటర్లో మీరు ఖచ్చితంగా 10 మందికి ఉద్యోగం ఇవ్వాలని అనలేము. కానీ వాళ్ళ ఎకానమీ డిసైడ్ చేస్తే ఎంతమంది పెట్టుకోవాలనేది. కానీ ఇక్కడ ఈ కంపెనీస్ ఏంటంటే దే బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లార్జెసెస్. అంటే ప్రభుత్వాలు ల్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీకు టీసీఎస్కు ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో వివాదం కాలేదా? ఎంత మీకు రూపాయికి 99 ఏళ్ళ లీజు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కదా. అలాగే మీకు ఇప్పుడు గూగుల్ ఏ హబ్కు 23,000 కోట్ల రాయితీలు ఇచ్చారు. మరి ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చి రాయితీలు ఇచ్చి ట్యాక్స్ హాలిడేస్ ఇస్తే దేని కొరకు ఇస్తున్నారు? మీరు లోకేష్ కామెంట్ చూడండి, రూపాయికి 99కి ఎందుకు ఇస్తున్నారు, 99 లీజ్ అంటే ఏమన్నాడు ఆయన? మరి ఎట్లా వస్తాయి ఉద్యోగాలు, ఎక్కడికల్లా వస్తాయి? రాయితీలు ఇవ్వకపోతే ఇండస్ట్రీ రాదు అన్నాడు. కరెక్ట్, రాయితీలు ఇవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ఉద్యోగాలు ఇవ్వరు. అంటే ఉద్యోగాల కల్పన కొరకే మీరు ఈ కంపెనీలకు రాయితీలు ఇచ్చారు. మరి ఆ రాయితీలు ఇచ్చినప్పుడు ఉద్యోగాలకు తీసేస్తుంటే ప్రభుత్వాలు మౌనంగా ఎందుకు ఉంటున్నాయి? మీ రాయితీలు వాడలేదనుకోండి, ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వం నుంచి ఏ రాయితీ వాడలేదు, అది వాళ్ళ ఇష్టం ఎంతమంది పెట్టుకోవాలనేది. కానీ మీరు ప్రభుత్వం రాయితీ ఇచ్చినప్పుడు ఆ రాయితీలు ఎందుకు ఇస్తున్నారంటే ఉద్యోగాల కల్పనతో లింక్ అయినప్పుడు మరి ఉద్యోగాలను తొలగిస్తుంటే ప్రభుత్వం నిద్రపోతుందా? అందువల్ల ఇది ప్రభుత్వాలకు మొదటి ప్రశ్న. ఎందుకంటే కంపెనీలు బిజినెస్ ఫెయిల్యూర్ వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదు, ప్రాఫిట్ దెబ్బతినడం వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదు. There is no correlation between profitability of the companies and hiring trends in the companies. ఇక రెండవది ఏంటి? ఒకవేళ తీసేయాల్సి వచ్చింది, మీరు ఉద్యోగాలు ఉన్నప్పుడు వారి వల్ల లాభాలు పొందారు, వాళ్ళ వల్ల మీరు బెనిఫిట్స్ పొందారు, ఇలా కంపెనీలు ఆదాయాలు తెచ్చుకున్నాయి. మరి వాళ్లకు వెళ్ళగొట్టేటప్పుడు మెర్సిలెస్గా వెళ్ళగొట్టడం కరెక్టా? అక్కడ ప్రభుత్వాలు ఇంటర్ఫేర్ కాదు. సోషల్ సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకి ఏదో కొంత ముందు. ఇప్పుడు సడన్ గా చూడండి, మీరు సడన్ గా ట్యూస్డే మార్నింగ్ ఈ వారంలోనే ట్యూస్డే మార్నింగ్ అవరాకిల్ వాడు అందరు ఎంప్లాయీస్ కు ఈమెయిల్ పంపాడు ఉద్యోగం అయిపోయిందని. సడన్ గా ఆఫీస్ మెయిల్ యాక్సెస్ కట్ చేస్తాడు. ఇంత మెర్సిలెస్ గా, ఇంత హ్యూమిలియేటింగ్ గా, ఇంత అమానవీయంగా ఎందుకు ఉద్యోగాలు తీసేయాలి? ఎస్, టెల్ దెమ్, గివ్ దెమ్ టైం, ట్రైన్ దెమ్, రీట్రైన్ దెమ్. అందుకే ఈ మధ్య మీకు మా రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి వర్చువల్ అడ్రస్ లో చెప్పాడు, పీపుల్స్ క్రెడిట్స్ అని పెడతాము. అంటే కంపెనీలు ఉద్యోగాలను తీసేసి మీరు రోబోట్స్ ఏఐ ఏజెంట్లు వాడుతుంటే పీపుల్ క్రెడిట్ అని వసూలు చేసి ఆ డబ్బులతో మేము ట్రైనింగ్ అండ్ రీట్రైనింగ్ చేస్తామని కంపెనీలు ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు 20 ఏళ్ళు ఒక వ్యక్తి కష్టంతో, శ్రమతో, మేధస్సుతో మీరు లాభాలు పొందారు. ఆ 20 ఏళ్ళు మీరు లాభాలు పొందారు కనుక మీరు 20 ఏళ్ల తర్వాత రోడ్డు మీద పడేస్తే అది న్యాయం కాదు కదా, మీ బంధం కదా. ఇప్పుడు 20 ఏళ్ల దాంపత్య జీవితం ఉంటుంది, సడన్ గా భార్యకో భర్తకో కాలు ఇరుగుతుంది. నాకేం సంబంధం, నీ కాలు ఇరిగింది అందువల్ల నీకు నా సంబంధం లేదని ఎవడని అంటాడా? ఏ దుర్మార్గుడు అన్నాడు? తన కాలు ఇరిగితే కూడా బాధపడనంతగా బాధపడతాడు జీవిత భాగస్వామి కాలు ఇరిగితే, నాకేం సంబంధం అంటాడా? సో మీరు ఎట్లా అంటారు? 20 ఏళ్ళు మీకు పనిచేసి వారి శ్రమ మేధస్సుతో మీరు కోట్లు సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ మీరు వెళ్ళిపోయినట్టే ఎట్లా? ఎస్, తీసేయాల్సి వచ్చింది, ఎస్, డూ ఏ జస్టిస్, వారికి సామాజిక భద్రత ఇవ్వండి, కాదు రీట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 year పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇవ్వండి, బేసిక్ స్టైఫెండ్తోనన్నా వాళ్ళ జీవన భృతి అయ్యేలా చూడండి. ప్రభుత్వానికి కూడా వాళ్ళ ఆ 20 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటారు కదా, మీరు కూడా ఏమన్నా సోషల్ సెక్యూరిటీ. ఇప్పుడు 20 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటారు, 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకు ఉద్యోగం పోతే ఏముండదు. పేదవాళ్ళకన్నా కనీసం ఆరోగ్యశ్రీనో ఏదో ఒకటి ఉంటుంది, వీళ్ళకి అది కూడా ఉండదు. ఎందుకంటే మరి గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకున్నది కదా, వాళ్ళు ఉద్యోగాలు ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటావు, వాళ్ళు ఉద్యోగాలు లేనప్పుడు నువ్వు కాస్తంతా అందులో ఒక 10% అన్నా మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు కదా. ఇవి గవర్నమెంట్ చేయాలి. ఇక మీకు ఎంప్లాయర్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి చెప్పారు. ఎంప్లాయీస్ ఏం చేయాలి అంటే ఉద్యోగులు ఏం చేయాలి? మరి గవర్నమెంట్ చేయదు, కంపెనీలు చేయదు, మనం ఏం చేయకుండా కూర్చుందామా? వాడు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఇప్పుడు రిక్షా తొక్కేవాడు ఉండే ఇదివరకు, ఆటోలు వచ్చాయి, రిక్షాలు ఎగిరిపోయినాయా లేదా? నేను రిక్షా మాత్రమే తొక్కుతా అంటే నడవదు. డ్రైవింగ్ నేర్చుకోవాలి,
ఆటో నడపాలి, ఆటో కొనుక్కోవాలి, మారిన పరిణామాలకు అడ్జస్ట్ కావాలి. అప్పుడే నువ్వు నిలబడతావు మార్కెట్లో. లేదు నాకు రిక్షా తొక్కడమే వచ్చు, నాకు రాదు ఇంకేది, నేను నేర్చుకోను, ఆటో ఎందుకు నేర్చుకుంటాను నేను అంటే నడుతుందా? సో ఆటో డ్రైవరు ఉన్నాడు, క్యాబ్స్ వచ్చాయి, క్యాబ్స్ వచ్చినాక ఆటోల వాల్యూ తగ్గి క్యాబ్స్ పెరుగుతుంది. ఏం చేయాలి ఆటో డ్రైవరు? 3 వీలర్ లైసెన్స్ ఉన్నది, నా 4 వీలర్ లేదంటే నడవదు. నేర్చుకోవాలి, 4 వీలర్ లైసెన్స్ సంపాదించుకోవాలి, క్యాబ్లో కొనుక్కోవాలి, లోన్ల మీద నడుపుకోవాలి. సో విత్ ద మోడర్న్ టెక్నాలజీ మారాలి. ఇప్పుడు నేను ఒకప్పుడు పేపర్లో రాసేవాడిని, 1984 నుంచి స్టార్ట్ చేశాను నేను రాయడం, 83, 84 నుంచి. తర్వాత ఎప్పుడు మీకు టీవీలు వచ్చాయి, టీవీలో మాట్లాడడం మొదలుపెట్టాను. లైవ్ టీవీలు వచ్చాయి 2003లో. మీకు టీవీ నైన్తో స్టార్ట్ అయింది తెలుగులో లైవ్ టీవీ. లైవ్లో మాట్లాడడం మొదలుపెట్టాను. అంతకుముందు ఈ టీవీలో ప్రతిధ్వని ప్రోగ్రాంలో రికార్డింగ్కి వెళ్ళేవాడిని. సో అలా ఆ రికార్డింగ్ వేరు, ఈ లైవ్ వేరు కదా. లైవ్లో మాట్లాడాను. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, వెబ్సైట్లో రాయడం మొదలుపెట్టాను. తర్వాత యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్లో మాట్లాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐలు కూడా ఉపయోగించాలడానికి ఒక ప్రయత్నం ఉపయోగించి కొన్ని వీడియోలకు ఏఐ ఇమేజ్ జనరేట్ చేసి పెడుతున్నాం. సో ఇలా టెక్నాలజీ మారుతున్న కొద్ది మారాయన కనుక రిలవెంట్గా ఉన్నాను. ఆ రోజు గొప్ప గొప్ప ఎడిటర్గా పనిచేసిన వాళ్ళు ఇవాళ ఎక్కడ లేకుండా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము ఇంకా వ్యాసం రాస్తాం. మావోయిస్టుల పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది, భారతీయ సమాజంలో కులం పాత్ర అనే వ్యాసం రాస్తా అంటే దట్ హాస్ బికమ్ ఇర్రెలవెంట్ టుడే. సో యూ హ్యావ్ టు చేంజ్ విత్ ద చేంజింగ్ టెక్నాలజీ. దాని నుంచి అలా అయ్యా కనుక ఇలా రిలవెంట్గా ఉండగలిగాం. న్యూస్ పేపర్ ఏజ్లో ఎలా రిలవెంట్గా ఉన్నామో డిజిటల్ ఏజ్లో కూడా అలా రిలవెంట్గా నాగేశ్వర్ ఎందుకు ఉన్నాడు అంటే చేంజ్ విత్ టెక్నాలజీ. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని లో మనం వీ షుడ్ బి హెడ్ ఆఫ్ టెక్నాలజీ. భవిష్యత్తు టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అదేం అసాధ్యం కాదు. ఎందుకంటే నేను మా సన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్పాను ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కథనం వచ్చినప్పుడు. సో ఈ 2.5 years పెటర్నిటీ లీవ్ కూడా వాడుకొని ఈ మూవ్ టు సైబర్ సెక్యూరిటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారి ఇలా ఇంత ఉద్యోగాల కోత ఉన్నా కూడా ఈజ్ ఫెయిర్లీ కంఫర్టబుల్. సో ఎందుకు? బికాజ్ ఈ షిఫ్టెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ టెక్నాలజీ. అందువల్ల మారుతున్న దానికి అనుగుణంగా యూ హావ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే కొన్ని స్కిల్స్ రిడెండెంట్ అయిపోతాయి, వాటి వాల్యూ ఉండదు. ఇక మీకు ఇంకా నేను పాత పద్ధతిలోనే ఉంటాను, నేను ఇంకా రిక్షానే తొక్కుతాను, ఆటో నడపడం రాదంటే నడవదు కదా. సో అందువల్ల ఉద్యోగులకు విజ్ఞప్తి ఏంటంటే లెర్న్ ద మోడర్న్ వరల్డ్. ప్రపంచం ఎటుపోతుందో మీరు అటుపోండి. ప్రపంచం పోతున్నా నేను అక్కడే ఉంటా, నేను కదలా, నేను మెదలా, నేను మారా, నా చాదస్తో నాది, నా చాత కాదు నాకు అంటే లాభం లేదు. యూ హ్యావ్ టు ఫైట్. నీవు ఎప్పుడు కూడా నేను చాలా జెన్సన్ హువాంగ్ అని చెప్పింది మీకు చెప్పాను. జెన్సన్ హువాంగ్ ఏమన్నాడు? ఏఐ విల్ నాట్ రిప్లేస్ పీపుల్, ఏఐ యూజింగ్ పీపుల్ విల్ రిప్లేస్ పీపుల్ హు ఆర్ నాట్ యూజింగ్ ఏఐ. అందువల్ల ఇలా ఈ కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు తీసేస్తున్నారంటే దే ఆర్ రీడిప్లాయింగ్ ద క్యాపిటల్. అంటే వారి దగ్గర ఉన్న డబ్బును న్యూ టెక్నాలజీస్ పైన డిప్లాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు అన్ని కంపెనీలు ఏఐ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడే లాభాలు లేవు. నిజంగా చెప్పాలంటే లాభాలు వస్తాయన్న ఆశతో పెడుతున్నారు. సో అందువల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీస్ మారిపోయాయి, బిజినెస్ మోడల్స్ మారిపోతున్నాయి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీస్, బిజినెస్ మోడల్స్ మారినప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఉద్యోగాల అవసరాలు మారిపోతాయి కదా. మీకు ఉదాహరణకు ఒకప్పుడు హోటల్ పెట్టాడు, రెస్టారెంట్ పెట్టేటప్పుడు ఫాస్ట్ గా సర్వ్ చేసే వాళ్ళు అవసరం ఉంటారు. రెస్టారెంట్ తీసేసి ఇప్పుడు ఓన్లీ స్విగ్గీ, జొమాటోల ద్వారా క్లౌడ్ కిచెన్ మారాడు. నేను ఇంకా ఫాస్ట్ గా సర్వ్ చేస్తాను నడవదు. ఫాస్ట్ గా సర్వ్ చేసేవాడు ఏం చేయాలి? ఫాస్ట్ గా ప్యాకేజింగ్ చేయడం నేర్చుకోవాలి. అంతకుముందేమో కస్టమర్ల సర్వ్ చేశాడు, ఇప్పుడు కస్టమర్ల ఫాస్ట్ గా సర్వ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు కస్టమర్లకు కావాల్సింది ఏంటి? ఒక ఆర్డర్ రాగానే ఫాస్ట్ గా ప్యాక్ చేసి డెలివరీ చేయాలి, అది నేర్చుకోవాలి. ఇంతే. అంతకుముందు ఫాస్ట్ గా సర్వ్ చేశాడు, ఇప్పుడు ఫాస్ట్ గా ప్యాక్ చేయాలి, డెలివరీ చేయాలి. ఇది నేర్చుకోవడానికి నేను నేర్చుకున్నట్టు ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకా మారిపోయింది. ఒకప్పుడు రెస్టారెంట్ నడిపాడు ఓనర్, కానీ ఇప్పుడు రెస్టారెంట్ రియల్ ఎస్టేట్ కాస్ట్ పెరిగిపోయింది, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరిగిపోయింది, అంత పెద్ద పెట్టుకోదలుచుకోలేదు, చిన్న క్లౌడ్ కిచెన్ మార్చుకున్నాడు. ఎస్, యూ ఆల్సో చేంజ్. అప్పుడు ఉద్యోగం ఉంటుంది. లేదు సార్ నాకు ప్యాకేజింగ్ రాదు సార్, నేను ప్యాక్ చేయలేదు సార్, నేను అంత తొందర పెడితే కాదు సార్, నాకు ప్యాక్ చేస్తానికి అర్ధగంట పడుతుంది ఒకటి అంటే వాడిని ఉద్యోగం ఉంచుకుంటాడు, తీసి పెడతాడు. కావాలని నేను నలుగురికి మంచిగా సర్వ్ చేస్తాను, నాకు నలుగురు లేనేలేదు ఆయన సర్వ్ చేసి ఏం చేస్తూ ఉంటాడు. సో ఇంత సింపుల్ ఉదాహరణతో చెప్తున్నా మీకు. మారుతున్న టెక్నాలజీతో మారండి, రీడిప్లాయ్ కాండి, రీట్రైన్ కాండి. ఇదే టెక్నాలజీతో పోటీ పడండి.
టెక్నాలజీ ఎప్పుడు మనం రిప్లేస్ చేయదు. టెక్నాలజీని మనం ఉపయోగించుకోకపోతే మనం రిప్లేస్ చేద్దాం, ఉపయోగించుకున్న మనమే ఇతరులను రిప్లేస్ చేయగలం. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటే, మోదీ విజయన్ మధ్య అంతర్గత అవగాహన ఉంది అని చెప్పి ఆరోపించారు రేవంత్ రెడ్డి. రేవంత్ పై RSS and BJP forces, they could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take the bill. He wanted to come, he wanted to... సార్, రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు మోదీని కమ్యూనలిస్ట్ ప్రధానమంత్రి అని చెప్పి, పినరయ్ విజయన్ని కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. ఏంటి సార్ రేవంత్? అలా కాదు అన్నది, రాంగ్ అర్థం చేస్తున్నారు. కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయిన విజయన్ మోడీ ఒక్కటే అంటున్నాడు. మోడీని కమ్యూనలిస్టు, విజయన్ కమ్యూనిస్ట్ అంటే క్వశ్చన్ ఏముంటుంది అందులో క్వశ్చనే లేదు కదా మిత్రమా. మోడీ విజయన్ ఒక్కటే అంటున్నాడు, అసలు క్వశ్చన్ అది కదా. సో మోడీ విజయన్ ఒక్కటే అని అనడంలో ఏంటి లాజిక్? ఎందుకు అంటున్నాడంటే రాహుల్ గాంధీ అనమన్నాడు అంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఏమున్నది అక్కడ? ఇక్కడ రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులతో పొత్తే కదా. సో అక్కడ ఎందుకు అంటున్నాడంటే రాహుల్ గాంధీ అంటున్నాడు కాంగ్రెస్ రాజకీయ ప్రచార ఇతివృత్తం అది. ఎందుకంటే కేరళలో మీకు ఫైట్ ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ అండ్ సిపిఐఎం లెడ్ ఎల్డిఎఫ్. అంటే ఈ రెండు కూటముల మధ్య ఒక భారతీయ జనతా పార్టీ థర్డ్ ఫోర్స్, అరౌండ్ ద ఓటింగ్ మారుతుంటుంది, 12% to 16% ఇట్లా ఓటింగ్ వస్తూ ఉంటుంది. మా లోకల్ బాడీస్ ఎలక్షన్లో కాస్త పెరుగుతుంది. సో బీజేపీ చరిత్రలో ఇప్పటి వరకు ఒకటేసారి ఒక సీట్ గెలుచుకున్నారు. ఓ రాజగోపాల్ అని అతను ఒక్కసారి గెలిచాడు. మొన్న ఒక లోక్సభ సీట్ గెలిచారు సురేష్ గోపి, క్రిస్టియన్ ఓటర్స్ బీజేపీ అట్రాక్ట్ చేయడం వల్ల. అందువల్ల బీజేపీ అక్కడ మైనారిటీ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, అంటే భారీగా క్రిస్టియన్ ఓటు, ముస్లిం ఓటు కూడా ఉంటుంది. సో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకం అనేది కీలకమైంది కేరళ రాజకీయాల్లో. సో అందువల్ల అక్కడ లెఫ్ట్ ఓటర్ ఎక్కువ, మైనారిటీ ఓటర్ ఎక్కువ గనక ఆ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలి కాంగ్రెస్ అంటే బీజేపీ బూచిని చూపెట్టాలి. ఆ బీజేపీ మరి అటాక్ చేస్తే లెఫ్ట్ కదా ప్రత్యర్థి, అందువల్ల లెఫ్ట్ బీజేపీ ఒక్కటే. ఇప్పుడు మన తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చెప్పలేదా? కానీ మీకు అర్థం కావాల్సింది, మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ను కేరళలో కాంగ్రెస్ దగ్గరికి రానియలేదని. అది ఎంత నిజమా? ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవరి వల్ల పెరిగింది? కమ్యూనిస్టుల వల్ల పెరిగిందా, బీజేపీ వల్ల పెరిగిందా? మీకు ఇప్పటికీ చూడండి, కమ్యూనిస్టులకు కొంత గొప్ప బలం ఉన్నా నల్గొండ ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదు. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రాంతాలు మన తెలంగాణలో ఖమ్మం, నల్గొండనే కదా ఉన్నంతలో. బాగా బలహీన పడచ్చు, మరి అక్కడ బీజేపీ ఉందా? బీజేపీ ఎక్కడుంది? కమ్యూనిస్టు బలంగా లేని హైదరాబాద్లో ఉంది, కమ్యూనిస్టులు బలహీనంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఉంది. కమ్యూనిస్టు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో బీజేపీ రానియలేదు కదా. కమ్యూనిస్టు బలంగా ఉన్న కేరళలో బీజేపీ ఇప్పటి వరకు అసెంబ్లీకు 2వ సీటు గెలుచుకోలేకపోయింది కదా. బెంగాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న 34 ఏళ్ల పాటు బీజేపీ ఎంటర్ కాలేదు కదా. మీకు 2011 వరకు కూడా బీజేపీకి ఎన్ని సీట్లు? 3 సీట్లు, 4 సీట్లే కదా. కమ్యూనిస్టులు ఓడిపోయాకనే కదా బెంగాల్లో బీజేపీ వాళ్ళు ఆ స్థాయికి వచ్చింది. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీగా మారలేదు, బోర్డు తిప్పేసుకున్నారు. ఇలా త్రిపురలో కాంగ్రెసే లేదు, ఎంటైర్ కాంగ్రెస్ హస్ బికమ్ బీజేపీ త్రిపురలో. సో అందువల్ల దేశం మొత్తం మీద ఎవరి బలహీనత వల్ల బీజేపీ పెరుగుతోంది? భారతదేశంలో బీజేపీ గెలుస్తున్న సీట్లు తీయండి మీరు, ఇక్కడ 200 సీట్లలో బీజేపీకి కాంగ్రెస్ కు డైరెక్ట్ ఫైట్ ఉంది. ఆ 200 సీట్లు కాంగ్రెస్ లోనే అత్యధికం కదా పోటీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక మీవన్నీ కాంగ్రెస్ రాష్ట్రాలే కదా. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లు కూడా కాంగ్రెస్ రాష్ట్రాలే కదా. కాంగ్రెస్ దెబ్బతింటున్నది కొద్దీ బీజేపీ పెరుగుతూ వచ్చింది కదా. కమ్యూనిస్టులు దెబ్బతింటే బీజేపీ పెరగలే, కమ్యూనిస్టులు దెబ్బతింటే బీజేపీ పెరిగింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడా పెరగలే. కాంగ్రెస్ బలంగా ఉంటే బీజేపీ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు బీజేపీలు ఏమంటారు, రాహుల్ గాంధీ మాకు పెద్ద అసెట్ అంటలేదా? రాహుల్ గాంధీ అసమర్థతే కదా మోడీని ఈ స్థాయిలో నిలబెట్టింది. రాహుల్ గాంధీ సమర్థుడై ఉంటే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదా?
కమ్యూనిస్టులు నిలబెడితేనే కదా యూపీఏ ప్రభుత్వం నిలబడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు ఒక్కసారి కమ్యూనిస్టులు విడ్రా అయ్యారు, ఏమైంది? యూపీఏ 2 మొత్తం ఓడిపోయి బీజేపీకి అధికారం అప్పే వెళ్ళిపోలేదా? 2004లో కమ్యూనిస్టుల మద్దతుతో యూపీఏ గెలిచింది. కమ్యూనిస్టుల మద్దతు వల్ల ఉండడం వల్లనే కదా నెక్స్ట్ 2008లో కమ్యూనిస్టులు విడ్రా అయినా కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. కానీ యూపీఏ 2 కమ్యూనిస్టుల మద్దతు లేదు, ఏమైంది పరిస్థితి? ఘోరంగా ఓడిపోయి బీజేపీకి అధికారం ఇచ్చి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి వచ్చింది కదా. అందువల్ల కాంగ్రెస్ తన వైఫల్యాలు అర్థం చేసుకోకుండా ఇలా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన హేమంత్ బిశ్వాస్ శర్మనే కదా అస్సాంలో మీకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పుట్టగతులు లేకుండా చేసింది, 1% ఓటింగ్ తగ్గించేసింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన మమతా బెనర్జీయే కదా బెంగాల్లో కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా చేసింది. వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య వెళ్ళిపోతున్నా కదా మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ బలహీనతలే భారతదేశంలో బీజేపీ పెరుగుదలకు కారణం. అది వదిలేసి కమ్యూనిస్టుల వల్ల బీజేపీ ఒక్కటే అంటే ఈ దేశంలో ఎవరు నమ్ముతాడు? ఈ దేశంలో అవునన్నా కాదన్నా ది గ్రేటెస్ట్ ఐడియాలజికల్ రైవల్స్ ఎవరు ఈ దేశంలో? పొలిటికల్ రైవల్స్ కాంగ్రెస్ బీజేపీ కావచ్చు, ఐడియాలజికల్ రైవల్స్ ఎవరు? బీజేపీ కమ్యూనిస్టులు కదా. సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు వాళ్ళిద్దరు ఏకమయ్యారు అంటే ఇక దేశంలో ఎవడన్నా ఏకమవుతాడు. వాళ్ళిద్దరు ఏకమవుతారు, ఎట్లా సాధ్యం? అది